సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాజ స్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. అభివృద్ధిలో మరో ముందడుగు అయిపోతున్న మన హైదరాబాద్. కేంద్ర రాష్ట్రాలు రెండు కలిసి ఈ హైదరాబాద్ నగరాన్ని మరో ముందు అడుగు అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఈ కొత్త పథకం, కొత్త ప్లాన్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రైలు 392 కిలోమీటర్ల దూరం, 26 స్టేషన్లతో తుది అలైన్మెంట్ ఖరారు. 8 జిల్లాలు 14 మండలాల పరిధిలో RRRకు 3.5 కిలోమీటర్ల దూరంలోనే. అంచనా వ్యయం 12,070 కోట్ల రూపాయలు. 6 ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైను. దేశంలో మొట్టమొదటి ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు అవుతుందని అంచనా. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది. ఆలేరు, ఒలిగొండ, గుళ్ళగూడ, మూసాపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ ను ఖరారు చేశారు. ఈ విషయంలో హైదరాబాదు ఒక అంటే ఇండియాలో కాదు, ప్రపంచంలోనే ఒక ద బెస్ట్ సిటీగా ఎదగబోతుంది. అసలు దేశంలోనే ఇలా ఒక ఔటర్ రింగ్ రోడ్ అనేది రావడం, మళ్ళా ఔటర్ చుట్టూ మళ్ళీ రైలు మార్గం రావడం అనేది చాలా గొప్ప విషయం. హైదరాబాద్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది అంటే అసలు ఇది మన తెలుగు రాష్ట్రానికి ఒక గౌరవం. మనం గర్వపడాలి. ఈ యొక్క అభివృద్ధికి మనం గర్వపడాలి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైలు మార్గం రావడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఇక్కడ మూసాపేట, గజ్వేలు, వంగపల్లి, వలిగొండ, గుళ్ళగూడ, బూర్గుల RRR అంటే అది అభివృద్ధి వైపు దూసుకుపోతుంది హైదరాబాద్ సిటీ. సామాజిక ఆర్థిక లాభాలు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది. RRRకు రింగ్ రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు రైలు మార్గంతో రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకుంటుంది. ఇంటిగ్రేట్ మల్టీ మోడల్ కనెక్టివిటీ రింగ్ రైలు ప్రాజెక్టుతో ఆయా రైల్వే స్టేషన్ల నుంచి నగరానికి బస్సులు, మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీ మోడల్ కనెక్టివిటీ వస్తుంది. ఈ ఔటర్ చుట్టూ రైలు రావడం ద్వారా సిటీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా బయట నుంచే వాళ్ళు ఎక్కడ దిగాలనుకుంటే హైటెక్ సిటీలో దిగాలనుకుంటుర్రా, లేకపోతే హైటెక్ సిటీలో దిగాలనుకుంటుర్రా, సికింద్రాబాద్ అవతల పక్క అవుట్ సైడ్ దిగాలనుకుంటుర్రా, ఎక్కడైనా సరే ఈ సిటీలోకి ఎంటర్ అయినప్పుడు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్లు ఉంటాయి, కొన్ని గుంతలు ఉంటాయి, లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ ఔటర్ రింగ్ రైలు వల్ల ప్రజలు సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేరుకోవచ్చు, లేదా వాళ్ళ ఆఫీస్కి చేరుకోవచ్చు, లేదా వాళ్ళు వెళ్ళే కంపెనీకి చేరుకోవచ్చు. వాళ్ళు అనుకున్న టయానికి, ఎక్కడ టైం మిస్టేక్ కాకుండా వాళ్ళు అనుకున్న టయానికి అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప విషయమే, చాలా మంచి విషయం. ఇంటిగ్రేట్ పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థ వినియోగం పెరగడం, తద్వారా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడడం తగ్గుతుంది. దీంతో ఇంధన వాడకం, కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానం ఏర్పడుతుంది. శివారు ప్రాంతాల అభివృద్ధి. హైదరాబాద్కు పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు కనెక్టివిటీ వస్తుంది. దీంతో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీయం కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. కొత్త టౌన్షిప్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. ఇండియాలో హైదరాబాద్ ద బెస్ట్ సిటీ, చాలా అద్భుతమైనది. మనం గర్వపడాలి. 2 తెలుగు రాష్ట్రాలలో గర్వపడాలి. హైదరాబాద్
మరో ముందు అడుగు అయిపోతుంది. ఇంకా ఎంతో మంది ప్రజలకి, ఎంతో మంది చదువుకున్న విద్యావంతులకి అందరికి కూడా ఇంకొద్ది రోజుల్లో ఇంకో గొప్ప భవిష్యత్తు రాబోతుంది.